హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజు అయితే మనము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మన తెనాల్లో ఓపెన్ చేయడానికి మీనాక్షి చౌదరి గారు అయితే వస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ యాక్టివిటీ చూసుకుంటే కనుక ఇలా ఉంది. పువ్వులతో డెకరేట్ చేసి చాలా చక్కగా నీట్గా ఉంచారు. మనం చూస్తున్నాం కదా. ఇప్పుడైతే టైం 9 o'clock అవుతా ఉంది. 10:30కల్లా ఇది ఓపెనింగ్కి మన మీనాక్షి చౌదరి గారు అయితే రాబోతున్నారనమాట. ఇక్కడైతే హడావుడి అనేది చాలా భారీ ఎత్తున ఉందనే చెప్పాలి. మనం చూస్తున్నాం కదా, చాలా అయితే బాగా డెకరేట్ చేశారు. ఇంకా లోపల కూడా చాలా హంగామా ఉంది. ఈ వీడియోను చూడబోయే ముందుకైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్, చాలా మంచి కంటెంట్తో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకా హోమ్ పేజీలోకి వెళ్తే కనుక కొన్ని సిటీస్ గురించి, టౌన్స్ గురించి అండ్ చూడదగిన హిస్టారికల్ ప్లేసెస్ గురించి చాలా వీడియోలు చేశాను. వాటిని కూడా ఒక లుక్ వేయండి. మీరు ఎంతగానో సపోర్ట్ని ఇస్తున్నారు అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని నాకు అందించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకునే వాళ్ళకి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మనకి ఎదురుగా కనపడుతున్న ఈ డ్రమ్స్ అయితే కేరళ నుంచి తీసుకొచ్చారనమాట. అక్కడ ఉన్న సాంప్రదాయంతో చక్కగా వాటిని డ్రమ్స్ని ప్లే చేస్తా మనల్ని అందరినీ అలరించడానికైతే కేరళ నుంచి కూడా కొంతమంది ఆర్టిస్టులు అయితే ఇక్కడికి వచ్చేసారు. మన తెనాలికి ఇంకా ఇట్లాంటి మంచి మంచి బ్రాండెడ్ షోరూమ్స్ కానివ్వండి, బ్రాండెడ్ షాప్స్ కానివ్వండి, ఇంకా రావాలని కోరుకుందాము. మన తెనాలి కూడా గుంటూరు, విజయవాడతో పాటుగా సరితూగి ఒక మంచి పట్టణంగా వర్ధిల్లాలని మనమైతే ఆశిద్దాము. సో ఎవరైనా మన వాళ్ళు దగ్గరలో ఉంటే అన్న ఏం కాదు, ఏం పడాలి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎగ్జాక్ట్గా బోస్ రోడ్లో అనమాట. బోస్ రోడ్లో ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడిప్పుడే జనం గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో మన సినిమా నటి సంక్రాంతి మూవీలో హీరోయిన్గా చేసిన మీనాక్షి చౌదరి గారు రాబోతున్నారు. పోలీసులు కూడా ఇక్కడ క్రౌడ్ అంతటిని, ట్రాఫిక్ అంతటిని కంట్రోల్ చేస్తా ఇక్కడైతే చాలా ఇదిగా ఉన్నారు. ఇంకా జనాలు చాలా బాగా పెరుగుతారు. అండ్ ఇంకా మనకి ముందు చూసుకుంటే కనుక క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇవన్నీ ఫెస్టివ్స్ అయితే చాలా బాగున్నాయి మనకి. సో ఇక్కడ షాపింగ్ అయితే చాలా అదిరిపోద్ది అనమాట. ఇక్కడ ఈ బొడ్డోడు చూస్తే కనుక సంక్రాంతి మూవీలోని గోదావరి గట్టు మీద రామచిలకవే అనే పాటకైతే చక్కగా స్టెప్స్ వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పాట ప్లే చేస్తే కనుక యూట్యూబ్ గైడ్ లైన్స్ ఒప్పుకోవు కాబట్టి నీకు ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్. అది చాలా బాగా అయితే తను స్టెప్స్ వేస్తూ ఉన్నాడు. రోజంతా ఎన్టీఆర్ గారు పాటలు వేసినా ఈయన సాటిస్ఫై అవ్వడు. ఈయన సాటిస్ఫై చేయాలంటే ఎన్టీఆర్ గారు రావాలి. బాయ్ బ్రో, సీ యు బ్రో. హాయ్ హాయ్. ఒక్క నిమిషం, ఇందాక నుంచి మీరు అరుస్తున్నారు కదా, మైక్ లో రండి ఒకసారి. సక్సెస్ఫుల్ గా బాబాయ్
కానీ చిన్న ఫ్యాన్స్ కలిసి చూస్తుంటాం అన్న అది చెప్పాలంటే అంత స్పీడ్. అమూల్య కిందకి వెళ్ళా, అసలు మామూలు ఎనర్జీ కాదు, పైకి రాబుద్ది కదా, తప్పలేదు కాబట్టి వచ్చాను. కానీ సూపర్ కింద నుంచి వాళ్ళు అడుగుతున్నారు అమూల్య పాట పాడమని. అరే అమూల్యకి వచ్చిన పాట ఏంటంటే వేలం పాట, చీటీ పాట, మామూలు పాటలు రావు. చెప్పండి పాడాలంటే ఒకసారి నేను రావాలా? బ్రో అమూల్య అక్కడికి వచ్చాక పరిగెత్తి వచ్చినా కష్టమే. ఏం పర్లేదు, తెనాలి వాళ్ళు చాలా మంచోళ్ళు. బట్ అవి ట్రై, మళ్ళీ అయినా మీకోసం వస్తాం, ఓకేనా? తర్వాత మనం ఫోటో దిగుదాం డెఫినెట్లీ, ఓకేనా? బీ హియర్. అసలు మామూలు ఎనర్జీ లేదు, అక్కడికి వెళ్ళాక వేరే లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉందమ్ము నిజంగా. అక్కడ పుట్టి పాప కాదు, ఇంత ఎండలో పాప మీరు ఎత్తుకొని మీ డెడికేషన్ నాకు వచ్చేస్తుంది సార్. సూపర్. సౌత్ ఇండియా మీద మాత్రం ప్రేమ ఉండాలి సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళు. మెమరబుల్ గా ఉంటుంది. సో అలానే సుమంత్, ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి మీ మొబైల్స్, మీ పర్సులు, అలానే మీ గోల్డ్ కొంచెం జాగ్రత్త చెప్తున్నాము, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మందే. ఎందుకంటే మీరు మనందరి సౌత్ ఇండియన్ బ్రాండ్ ఇనాగ్రేషన్ కి వచ్చారు కాబట్టి మీరు ఎంత సేఫ్ గా వచ్చారో అంత సేఫ్ గా వెళ్ళాలని మా ఉద్దేశం అన్నమాట. సేఫ్ గా షాపింగ్ చేసుకోవాలి, మంచి ఎక్స్పీరియన్స్ తో వెళ్ళాలి. పెట్టి మా వాళ్ళు అసలు ఊరుకునేలా లేరు, లేకపోతే ప్రస్తుతానికి మేము జై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తప్ప ఇంకేమి మైక్లో అయితే అరవలేము. కిందకు వచ్చినప్పుడు అలవాటు చేద్దాం డెఫినెట్లీ 100%. మాకు కూడా మీలాగా గోల్ చేయాలంటే ఏం టీవీ అది? సిటీవీయా? హాయ్ చెప్పు సార్. సిటీవీ అది. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదండి, చుట్టూ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అందరూ కూడా ఇప్పుడు మీనాక్షి చౌదరి హీరోయిన్ గారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. నా వెనకైతే మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ డ్రెస్ వేసుకుని బనియన్స్ వేసుకున్న వాళ్ళందరూ బౌన్సర్స్ అనమాట. ఆవిడకి సెక్యూరిటీగా కొంచెం తాళ్ళతో పట్టుకుని నిలబడటానికి అన్నట్టుగా ఇక్కడైతే నిలబడ్డారనమాట. ఆడియన్స్ కూడా చాలామంది ఇక్కడికైతే వచ్చేసారు. నా వెనకాల రౌండ్గా ఒకలాంటి కలర్ఫుల్గా కనపడుతున్నారు కదా, అదైతే కేరళకి సంబంధించిన డ్యాన్స్. వాళ్ళు ఒక విధంగా డిఫరెంట్ టైప్లో చక్కగా ఆడియన్స్ ఆలోచించడానికి అయితే కేరళ నుంచి పిలిపించారు. యూత్ మామూలుగా లేరు బ్రో. సూపర్ బ్యాచ్ లీడర్ ఎవరు బ్రో? పేరు నీ పేరు అడిగితే పక్కన చెప్తావు. నీ పేరు? పండు. ఇన్స్టాగ్రామ్ ఐడి అదేనండి గొప్పదేసి. స్టైలిష్ పండు అంట. నిజంగానే స్టైలిష్ హెయిర్ స్టైల్ ఉంది తమ్ముడికి. దానికి తగ్గట్టు మంచి టీ షర్ట్ వేసాడు. పండులోనే ఉన్నారు నిజంగా, పేరు తగ్గట్టు. సరే, ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళందరూ అస్సలు మిస్ అవ్వద్దు. మీ అందరికి ఒక వండర్ఫుల్ సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే ఇందాక నేను చెప్పలేదు, మీరు అందరూ వచ్చాక చెప్దామని. ఎవరైతే ఇక్కడ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారో అన్ని వీడియోస్ ని క్లబ్ చేసి ఒక 40-50 సెకండ్స్ లో ఒక మంచి వీడియో రీల్ ఎడిట్ చేసి పెట్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ని ట్యాగ్ చేయండి.
మా సోషల్ మీడియా హ్యాండిల్ చేసే టీమ్ ఎవరైతే మంచి వీడియో ఎడిట్ చేసి పెడతారో, ది బెస్ట్ వీడియో తెనాలి నుంచి ఉన్న వాళ్ళందరిలో ఇన్స్టాగ్రామ్స్ అన్నింటిలో ఒక బెస్ట్ వీడియోకి ఒక గొప్ప సర్ప్రైజ్ ఉండబోతుంది. సో ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలి అంటే మీరు మా వీడియోస్ పెట్టాలి, రీల్ చేయాలి, రీల్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ని ట్యాగ్ చేయాలి, అసలు మర్చిపోదు. పెద్ద ప్లానింగ్ కాదు, మీకు గిఫ్ట్ కూడా ఏదో ఒకటి ఉండాలి. ఎలా ఇస్తాను గిఫ్ట్ చెప్పండి, మీకు ఏదో ఒకటి ఇవ్వాలంటే సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి. సో అట్లా ముహూర్త సమయం కాబట్టి లోపల ఇనాగరేషన్ చేయాలి. ముహూర్త టైం కాబట్టి క్విక్ గా లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడే మీనాక్షి గారు అయితే లోపలికి రిబ్బన్ కటింగ్ చేసి ఈ మాల్ ఓపెన్ చేయడానికి అయితే వెళ్తున్నారు. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడతారు. అండ్ లోపల ఇంకా వ్యూ అంతా చూడడానికి అయితే ఆడియన్స్ని లోపలికి అలౌ చేస్తారు షాపింగ్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో మీకు మీనాక్షి గారు ఏం మాట్లాడారు అండ్ షాపింగ్ లోపల ఎలా ఉంటుంది ఆ వ్యూ అంతా మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూపిస్తాను. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.